హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఇది ఒక సింపుల్ లైబ్రరీ కాదు, ఒక నాలెడ్జ్ సెంటర్. ప్రపంచం మొత్తంలో ఉన్న నాలెడ్జ్ని ఒక చోట కలిపి కొన్ని సెంచరీస్ ముందు ఒక మంచి ఐడియాతో క్రియేట్ చేసిందే ఈ లైబ్రరీ. కానీ అది ఎలా డెవలప్ అయింది అండ్ ఎలా డిస్ట్రాయ్ అయింది అని తెలిస్తే చాలా షాకింగ్గా ఉంటుంది. ఈ లైబ్రరీ ఒక నాలెడ్జ్కి గేట్వే లాగా ఉండేది. చాలా ప్రామినెంట్ స్కాలర్స్ ఇక్కడ రీసెర్చ్ చేశారు. కానీ ఎప్పుడో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంత నాలెడ్జ్ అండ్ హిస్టరీని మనం కోల్పోయాం. ఈరోజు వీడియోలో లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఒక నాలెడ్జ్ సెంటర్గా డెవలప్ అయింది అండ్ ఎలా ఒక ట్రాజెడీ వల్ల అది లాస్ అయింది అన్నీ కవర్ చేద్దాం. ది బర్త్ ఆఫ్ ది లైబ్రరీ. 3rd century BCలో అలెగ్జాండ్రియా సిటీ ఈజిప్ట్లో ఒక కల్చరల్ క్యాపిటల్గా ఫేమస్ అయింది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ సిటీని టోలమీ రూలర్స్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ని ఒక సెంటర్గా మార్చారు. గోల్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బుక్ అండ్ మ్యానుస్క్రిప్ట్ ఇక్కడికి కలెక్ట్ చేయాలి. మర్చెంట్స్ అండ్ ట్రావెలర్స్ అందరినీ అడగడం స్టార్ట్ చేశారు. మీ దగ్గర ఉన్న బుక్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్స్ ఇక్కడికి తెప్పించండి, మేము అవి కాపీ చేసి ఒరిజినల్స్ రిటర్న్ చేస్తామని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా ఇండియన్ టెక్స్ట్, గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్, ఈజిప్షియన్ స్క్రోల్స్, పర్షియన్ నాలెడ్జ్ అన్ని లైబ్రరీలో కలిసిపోయి లక్షలాది స్క్రోల్స్ ఇక్కడికి వచ్చాయి. ఈ ప్లేస్ ప్రపంచంలో నాలెడ్జ్కి ఒక హెడ్ క్వార్టర్ లాగా డెవలప్ అయింది. లైబ్రరీకి ఒకటే క్లియర్ విజన్ ఉండేది, నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయాలి. ఈ లైబ్రరీ గ్లోబల్ నాలెడ్జ్ని ఒక చోట కలిపి ప్రిజర్వ్ చేసింది. ది స్కాలర్స్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఈ లైబ్రరీ బుక్స్ మాత్రమే కాదు, స్కాలర్స్ కోసం ఒక హబ్ లాగా యాక్ట్ చేసేది. ప్రపంచంలో ఉన్న స్కాలర్స్ ఇక్కడికి వచ్చి రీసెర్చెస్ అండ్ న్యూ డిస్కవరీస్ చేయడం స్టార్ట్ చేశారు. మోడర్న్ మ్యాథమెటిక్స్కి ఫౌండేషన్ ఇచ్చిన స్కాలర్ యూక్లిడ్ ఇక్కడ తన ఎలిమెంట్స్ అనే బుక్ని క్రియేట్ చేశాడు. లెజెండరీ ఇన్వెంటర్ ఆర్కిమిడీస్ ఇక్కడ తన ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ డిస్కవరీస్ చేశాడు. ఇరాటోస్థెనెస్ ఎర్త్ సర్కంఫరెన్స్ని ఆల్మోస్ట్ అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసి తన సైంటిఫిక్ అప్రోచ్ని ప్రపంచం అడ్మైర్ చేసేలా చేశాడు. ట్రిగ్నోమెట్రీ అండ్ ఆస్ట్రానమీలో జీనియస్ అయిన హిప్పాక్రస్ ఇక్కడ వర్క్ చేశాడు. స్కాలర్స్కి ఫుడ్, అకామిడేషన్ అండ్ బెస్ట్ రిసోర్సెస్ ఇక్కడ ఫ్రీగా ఇచ్చేవారు. మ్యానుస్క్రిప్ట్స్ని ట్రాన్స్లేట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇండియన్ నాలెడ్జ్ని గ్రీక్లో ట్రాన్స్లేట్ చేశారు అండ్ ఇలా నాలెడ్జ్ యూరోప్కి స్ప్రెడ్ అయింది. ఇది ఒక ట్రూ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా నిలిచింది. ది స్ట్రక్చర్ ఆఫ్ ది లైబ్రరీ. లైబ్రరీ స్ట్రక్చర్ కూడా చాలా యూనిక్గా డిజైన్ చేశారు. మ్యూజియం ఆఫ్ అలెగ్జాండ్రియా లైబ్రరీలో ఒక పార్ట్ లాగా ఉండేది. ఇది ఒక ఏన్షియంట్ యూనివర్సిటీ లాగా యాక్ట్ చేసింది. బొటానికల్ గార్డెన్స్, రీడింగ్ రూమ్స్, లెక్చర్ హాల్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ స్టోరేజ్ రూమ్స్ అన్ని లైబ్రరీలో పార్ట్ లాగా ఉండేవి. మ్యానుస్క్రిప్ట్స్ని ఆర్గనైజ్ చేయడం, కాపీ చేయడం చాలా సిస్టమేటిక్గా జరిగేది. స్కాలర్స్ రీసెర్చ్ చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ప్లేస్ ఒక వైబ్రెంట్ లెర్నింగ్ సెంటర్ లాగా ఉండేది. ప్రపంచంలో ఇలాంటి స్ట్రక్చర్ ఇంకా ఎక్కడా లేదు. ది డిస్ట్రక్షన్, ఏ హిస్టారికల్ మిస్టరీ. కానీ ఇది అన్ని సెంచరీస్ సర్వైవ్ చేయలేదు. లైబ్రరీ డిస్ట్రక్షన్ ఎలా జరిగింది అని ఇప్పటికీ ఒక డిబేట్ ఉంటుంది. చాలా థియరీస్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ కాజ్ ఏంటో క్లియర్గా తెలియదు. థియరీ 1, జూలియస్ సీజర్ సీజ్. 48 BCలో జూలియస్ సీజర్ అలెగ్జాండర్ని అటాక్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా ఒక ఫైర్ లైబ్రరీని డిస్ట్రాయ్ చేసింది అని ఒక బిలీఫ్ ఉంది. లక్షలాది స్క్రోల్స్ ఆ ఫైర్లో కలిసిపోయాయి అంటారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. ఇంకొన్ని థియరీస్ ప్రకారం రిలీజియస్ గ్రూప్స్ లైబ్రరీని డిస్ట్రాయ్ చేశారని, వాళ్ళు లైబ్రరీ నాలెడ్జ్ని పగన్ బిలీఫ్స్ అని కన్సిడర్ చేసి అది ఎరేస్ చేశారు అని చెప్తారు. గ్రాడ్యువల్ డిక్లైన్. ఇంకొక బిలీఫ్ ఏంటంటే లైబ్రరీ డిస్ట్రక్షన్ ఒక బిగ్ ఈవెంట్ వల్ల కాదు, కానీ టైంతో నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది అని అంటున్నారు. కానీ ఈ థియరీస్లో ఏ ఎగ్జాక్ట్ ట్రూత్ క్లియర్ కాదు, కానీ ఇది మాత్రం ఒక అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఈ డిస్ట్రక్షన్ వల్ల సెంచరీస్ ఆఫ్ నాలెడ్జ్ని మనం కోల్పోయాం. ది లెగసీ ఆఫ్ ది లైబ్రరీ. లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా డిస్ట్రక్షన్ ఒక పెయిన్ఫుల్ రిమైండర్, నాలెడ్జ్ని ఎలా చెరిష్ చేయాలి అని. ఇది ఒక నాలెడ్జ్ సెంటర్గా ఉండేది, కానీ అది పోయిందంటే మన హిస్టరీలో ఉన్న బిగ్గెస్ట్ ట్రాజడీస్లో ఇది ఒక ట్రాజిక్ మూమెంట్. మోడర్న్ లైబ్రరీస్ లైక్ బ్రిటిష్ లైబ్రరీ అండ్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ విజన్ని ఫాలో చేసాయి, కానీ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియాలో ఉండే నాలెడ్జ్ని మాత్రం రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్. ఈ లైబ్రరీ ఒక ఇన్స్పిరేషనే కాదు, ఒక వార్నింగ్ కూడా. నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఒక సింబల్ ఆఫ్ హ్యూమన్ అంబిషన్ అండ్ క్యూరియాసిటీ. ఈ డిస్ట్రక్షన్ మనకు చాలా నేర్పింది. నాలెడ్జ్ని నెగ్లెక్ట్ చేయడం అంటే ఫ్యూచర్ జనరేషన్కి చాలా లాస్ ఉంటుంది. మోడర్న్ టెక్నాలజీతో నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయడం చాలా ఈజీ అయింది, కానీ మనకి ఇప్పుడే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా అది వాల్యుబుల్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.